హలో అండి. ఇవాళ మనం ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ 7 చాప్టర్ 6 తెలుసుకోబోతున్నాం. వాటి ఫిజికల్ చేంజెస్ మరియు కెమికల్ చేంజెస్ అనమాట. ఏం లేదండి, ఫిజికల్ చేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా చేంజ్ చేసినప్పుడు అక్కడ ఏదైనా ఒక న్యూ సబ్స్టెన్స్ ఏదైనా రాలేదనుకోండి, చేంజ్ అయితే జరిగింది కానీ న్యూ సబ్స్టెన్స్ అనేది రాలేదు. సో అదే ఫిజికల్ చేంజ్ అంటాము. సో కెమికల్ చేంజ్ అంటే ఏంటంటే చేంజ్ అనేది జరిగింది కాకపోతే ఒక న్యూ సబ్స్టెన్స్ అనేది ఒకటి అవ్వచ్చు, ఇంకా రెండు అవ్వచ్చు, ఎన్నైనా సబ్స్టెన్సెస్ అనేటివి అక్వైర్ అయ్యాయి అనుకోండి, సో దాన్ని కెమికల్ చేంజ్ అంటామండి. సో బేసిక్గా ఈ చాప్టర్ మొత్తం అంతే దీని మీద వస్తుంది. సో ఇక్కడ ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇప్పుడు మనము ఒక వాటర్ ఎత్తుకోండి, వాటర్లో షుగర్ యాడ్ చేసాం అనుకోండి, సో అదేమవుతుంది, షుగర్ జ్యూస్ లాగా ఒక ఫ్రూట్ జ్యూస్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చేంజ్ జరుగుతుంది. అలాగే ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది, రబ్బర్ బ్యాండ్ మనం ఎక్స్పాండ్ చేస్తే అది లెదర్ కాబట్టి ఎక్స్పాండ్ అవుతుంది. సో అది ఒక చేంజ్ అనమాట. సో ఫిజికల్ చేంజెస్ అంటే అలాగే వస్తాయి. ఈ యాక్టివిటీలో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక పేపర్ ఉంది, ఈ పేపర్ని మనం కంప్లీట్గా కట్ చేస్తే మళ్ళీ దాన్ని ఒరిజినల్ పీస్లోకి మనం తేవచ్చా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు కంప్లీట్ కట్ చేసాము, మళ్ళీ దాన్ని గమ్ వేసి తిగిస్తే అది కంప్లీట్ పేపర్ అయిపోతుంది. సో ఇక్కడ కింద ఉండే యాక్టివిటీ 2లో ఏం చెప్తున్నారంటే ఒక చాక్ పీస్ పౌడర్లా చేస్తాం, కానీ ఆ పౌడర్ని మళ్ళీ చాక్ పీస్గా చేయొచ్చా అని అడుగుతున్నారండి. సో మనం ఏదైనా ఒక మిషన్ని ద్వారా దాన్ని మళ్ళీ చాక్ పీస్లా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ గ్లాస్ని ఒక ఒక ప్లాస్టిక్ గ్లాస్ దీనిలో ఒక ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి. సో ఐస్ క్యూబ్స్లో ఐస్ని మెల్ట్ చేసేయండి మొత్తం. సో అది కరిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వాటర్ లాగా కన్వర్ట్ అవుతుంది కదా, సో ఆ వాటర్ని మళ్ళీ మనం ఐస్ లాగా కన్వర్ట్ చేయొచ్చు అని అడుగుతానండి. సో వీటన్నిటికీ టైం పడుతుంది. సో కాకపోతే మనం మళ్ళీ దాన్ని ఒరిజినల్ పొజిషన్లోకి తెచ్చేయచ్చండి. సో ఇదే ఫిజికల్ చేంజ్ అంటున్నారు. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటంటే ఒక చేంజ్ జరిగింది, అక్కడ ఏ న్యూ సబ్స్టెన్స్ రావడం లేదు, సో దాన్నే ఫిజికల్ చేంజ్ అంటామండి. సో ఇక్కడ కింద కెమికల్ చేంజ్ అంటే ఏంటి ఇచ్చాడు. సో కెమికల్ చేంజ్ అంటే ఏంటంటే అక్కడ చేంజ్ అనేది జరిగింది, ఒక న్యూ సబ్స్టెన్స్ కానీ ఎక్కువ సబ్స్టెన్సెస్ కానీ వచ్చాయి, సో దాన్నే కెమికల్ చేంజ్ అంటామండి. సో దానికి ఉదాహరణగానే రస్టింగ్ ఆఫ్ ఐరన్ అన్నాడు. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ అన్నప్పుడు మనకి ఐరన్ రస్ట్ అయితే అంటే ఐరన్ అనేది తుప్పు పట్టిపోతే మనకి ఒక వైట్ కలర్ మెటీరియల్ లాగా కొన్ని వస్తాయి కదండి, సో అక్కడ న్యూ సబ్స్టెన్స్ అనేది యాడ్ అవుతుంది, అదే చెప్తున్నానండి ఇక్కడ. మీరు చూస్తూనే ఉంటారు వాటిని కెమికల్ చేంజెస్ అంటాము. ఐరన్ అనేది గాలికి పెట్టినా కానీ అది తుప్పు పట్టిపోతుందండి, సో దానికే పెద్ద కాల్చనక్కర్లేదు, కాల్చితే అదేం తుప్పు పట్టదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు కొంచెం చూస్ చేయండి అని చెప్తారు. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఒక స్ట్రిప్, మెగ్నీషియం స్ట్రిప్ అనేది ఒకటి తీసుకొని దాన్ని నీట్గా శాండ్ పేపర్తో క్లీన్ చేసి దాన్ని ఒక క్యాండిల్ ముందర వెలిగించారు, క్యాండిల్ ముందర దాన్ని పెట్టారండి. సో అప్పుడు ఏమైందంటే అది బర్న్ అయిందనమాట, అది వైట్ లైట్గా బర్న్ అయింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే చేంజ్ అనేది జరిగింది, మెగ్నీషియం నుంచి మెగ్నీషియం ఆక్సైడ్లోకి అది కన్వర్ట్ అయింది. సో ఇక్కడ దీన్ని కెమికల్ చేంజ్గా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చండి. అక్కడ లైట్ వచ్చింది ప్లస్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వచ్చిందనమాట. సో ఇది కెమికల్ చేంజ్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ అన్ని యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయండి. సో యాక్టివిటీస్ అనేవి మనం పెద్ద పట్టించుకోనక్కర్లేదు, ఎందుకంటే ఇవన్నీ మనకి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి. సో ఇవి కెమికల్ ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వియగ్నర్ అసిటిక్ యాసిడ్ ఉంది కదా, సో దాన్ని బేకింగ్ సోడాతో కలిపితే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అదర్ సబ్స్టెన్సెస్ వస్తాయి. సో ఇలాంటి కెమికల్ ఫార్ములాస్ చూసుకోవడం వల్ల కొంచెం మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్తో మనం యాడ్ చేసాము. సో ఆ టైంలో ఏమవుతుంది, కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ అనేది అక్వైర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కెమికల్ చేంజ్ గురించి నీట్గా రాసేసాడు. ఏంటంటే చేంజ్ అనేది జరిగింది కాకపోతే న్యూ సబ్స్టెన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, సో దాన్ని కెమికల్ చేంజ్ అంటాము. ఆ రియాక్షన్ని కెమికల్ రియాక్షన్ అంటామండి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ we have seen that one or more new substances are produced in a chemical change. In addition to new products, the following may accompany a chemical change అండి. మనం ఏదైనా న్యూ సబ్స్టెన్సెస్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఈ ఫాలోయింగ్ న్యూ చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. సో అవి ఏంటంటే హీట్, లైట్ ఆర్ ఎనీ అదర్ రేడియేషన్ మే బి గివెన్ ఆఫ్ ఆర్ అబ్జర్వ్డ్. అది హీట్, లైట్ అనేది రావచ్చు రాకపోవచ్చు. సౌండ్ మే బి ప్రొడ్యూస్, సౌండ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇన్ చేంజ్ ఇన్ స్మెల్ మే టేక్స్ ప్లేస్, ఆ స్మెల్ అనేది వస్తుంది అనమాట. కలర్ చేంజ్ మే టేక్స్ ప్లేస్ అంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. గ్యాస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. కెమికల్ చేంజ్ జరిగేటప్పుడు ఈ 5 అనేవి ఖచ్చితంగా జరుగుతాయని వాళ్ళు చెప్తున్నారండి. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనము
అంటే ఇప్పుడు ఏదైనా ఫైర్ వర్క్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తే దీపావళికి మనం టపాసులు కాల్చాం కదా, అప్పుడు హీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, లైట్ వస్తుంది, సౌండ్ అనేది వస్తుంది, అన్ప్లెజెంట్ గ్యాసెస్ అనేవి ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేస్తాయి కదా. సో అవన్నీ ఖచ్చితంగా ఒక న్యూ సబ్స్టెన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా. సో అది ఒక కెమికల్ చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చెప్తారంటే ప్రొటెక్టివ్ షెల్డ్ ఇచ్చారంటే అదే ఓజోన్ లేయర్ ఫామ్లో వచ్చి O3 అనమాట. ఇది మనకి ఓజోన్ లేయర్ అనేది మెట్రోస్పియర్ పైన ఉంటుంది. సో ఈ ఓజోన్ లేయర్ అనేది అల్ట్రావైలెంట్ రేస్ నుంచి కాపాడుతూ ఉంటుంది అనమాట. మనకి సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెంట్ రేస్ మన భూమికి రాకుండా ఈ ఓజోన్ లేయర్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఈ ఓజోన్ లేయర్ అనేది కొంచెం డిస్ట్రాయ్ అవుతుంది. సో మనము మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలని ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ రెస్టింగ్ ఆఫ్ ఐరన్ చెప్పాను కదండి, ఐరన్ అనేది గాలికి పెట్టగానే తిప్పు పడిపోతుందండి. సో ఐరన్కి ఫార్ములా వచ్చి ఫెర్రమ్ అనమాట, కెమికల్ నేమ్. సో దానికి ఫార్ములా వచ్చి Fe అని పిలుస్తాం ఐరన్ని మనము. సో ఈ Feని ఆక్సిజన్లో పెట్టడం వల్ల సో దానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తే అది రస్ట్ అయిపోతుంది, అంటే తిప్పు పడిపోతుంది అనమాట. సో ఇక్కడ గ్యాల్వనైజేషన్ అంటున్నానండి. గ్యాల్వనైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా మెటల్ని ఒక మెటల్ని మనము ఏదైనా డిపాజిట్ జింక్తో కానీ లేకపోతే ఐరన్తో కానీ డిపాజిట్ చేసామంటే దాన్ని గ్యాల్వనైజేషన్ అంటాము. ఇక్కడ రాశారు చూసారా, డిపాజిట్ ఏ లేయర్ ఆఫ్ ఎ మెటల్ లైక్ క్రోమియం ఆర్ జింక్ ఆన్ ఐరన్. ఐరన్ కనుక జింక్తో కానీ క్రోమియంతో కానీ డిపాజిట్ చేసామంటే దాన్ని గ్యాల్వనైజేషన్ అంటాము. సో ఇది ఏం చేస్తుందంటే జింక్ అనే మెటీరియల్ దానికి తుప్పు పట్టకుండా అది ఐరన్గా ఉండేటట్టు స్టేబుల్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. సో స్టెయిన్లెస్ స్టీల్ని ఎలా తయారు చేస్తారంటే మిక్సింగ్ ఐరన్ విత్ కార్బన్ అండ్ మెటల్స్ అనమాట. కార్బన్ అదే ఐరన్ మెటల్స్ని కార్బన్తో కానీ కొన్ని మెటల్స్తో అదే క్రోమియం మెటల్ కావచ్చు, నికెల్ మెటల్తో కావచ్చు, మెగ్నీషియం మెటల్తో కావచ్చు, వాటిని యాడ్ చేస్తారు. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది తుప్పు పట్టదు, ఎందుకంటే దాంట్లో నికెల్, మెగ్నీషియం, క్రోమియం కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి. సో అది తుప్పు పట్టదు అనమాట. క్రిస్టలైజేషన్ అంటే ఏంటంటే మనము ఇప్పుడు సాల్ట్ని ఎలా అక్వైర్ చేస్తారో మనకు తెలుసు కదండి. సీ వాటర్ నుంచి ఇప్పుడు సీ వాటర్ అనేది ఫ్లో అవుతుంది కదా, ఇట్లా 4 గుంతలు పెట్టేసి దాంట్లో సీ వాటర్ మనం పోర్ చేసామంటే ఎవాపరేషన్కి సీ వాటర్ అనేది మొత్తము ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ స్మాల్ పార్టికల్స్ ఉంటాయి, వాటిని సాల్ట్ పార్టికల్స్ అంటాము. సో దీని ద్వారా మనం సాల్ట్ అనేది అక్వైర్ చేస్తాం అనమాట. సో అక్కడ క్రిస్టల్స్ అనేవి కూడా ఫామ్ అవుతాయి, సాల్ట్ క్రిస్టల్స్. అవి చాలా స్మాల్గా ఉంటాయి. ఇక్కడ చూసా, ద క్రిస్టల్స్ ఆర్ స్మాల్, ద షేప్ ఆఫ్ ద క్రిస్టల్స్ కెనాట్ బి సీన్ క్లియర్లీ. మనం ఆ క్రిస్టల్స్ షేప్ కూడా సరిగ్గా చూడలేము అనమాట. సో దాన్నే క్రిస్టలైజేషన్ అంటాము. సో ఆ ప్రాసెస్ని క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అంటాం మనము. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు, అదంతా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో అదే అండి, అక్కడ చేంజెస్ అనేవి 2 టైప్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఫిజికల్ చేంజ్ మరియు కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ అంటే ఏదైనా న్యూ సబ్స్టెన్స్ రాకపోవడము, అంటే చేంజ్ అనేది జరగడం, దాన్ని ఫిజికల్ చేంజ్ అంటాం. కెమికల్ చేంజ్లో ఖచ్చితంగా న్యూ సబ్స్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే క్రిస్టలైజేషన్లో ఒక సొల్యూషన్ అనేది ఒక ప్యూర్ స్టేట్లో నుంచి ఒక సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని క్రిస్టలైజేషన్ అంటాము. ఇంకా చెప్పుకోవాలంటే సో ఎక్సర్సైజ్ అనేది చేయండి, మీకు కొంచెం ఇంపార్టెంట్. సో ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. థ్యాంక్ యూ.